విజయవాడ పేరుకి ఒక కథ దుర్గమ్మ విజయంలో, మరొకటి అర్జునుని తపస్సుతో కూడా సంబంధం ఉంది. ఇంద్రకీలాద్రి పర్వతం మీద కనకదుర్గమ్మ మహిషాసురుడిని వధించి ఈ ప్రాంతంలో విజయం సాధించింది. ఆ విజయానికి గుర్తుగా ఈ ప్రాంతానికి మొదట విజయవాటికగా, కాలక్రమేణా విజయవాడగా పేరు వచ్చింది. ద్వాపర యుగంలో మహాభారత యుద్ధానికి ముందు పాండవులలో 3వ వాడు అర్జునుడు శివుడి నుండి పాశుపతాస్త్రం అనే శక్తివంతమైన ఆయుధాన్ని పొందడానికి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు వేటగాడి రూపంలో వచ్చాడు. మూకాసురుడు అనే రాక్షసుడు అర్జునుడిని ఎదిరించడానికి వచ్చాడు. అప్పుడు అర్జునుడు వేటగాడి రూపంలో ఉన్న శివుడు ఆ రాక్షసుడిపై యుద్ధం చేసి అతన్ని ఓడించారు. తరువాత అర్జునుడు శివుడితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు శివుడు మెచ్చి తన అసలు రూపంలోకి వచ్చి అర్జునుడికి పాశుపతాస్త్రం వరంగా ఇచ్చారు. అర్జునునికి దశనామాలలో విజయ అనేది ఒక నామం. అంటే ఏ పని చేసినా విజయమే కలుగుతుంది అని అర్థం. ఇలా కూడా బెజవాడికి విజయవాడ అనే పేరు వచ్చింది. కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఎందుకు వెలిసారు అని నేను ఒక లాంగ్ వీడియో అయితే నా ఛానల్లో అప్లోడ్ చేశాను. వెళ్ళి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.